బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోను కరోనా డేంజర్ పిల్స్ మోగిస్తుంది. హైదరాబాద్ లోని తార్నాకలో కరోనాతో మహిళ మృతి చెందింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తార్నాకకు చెందిన మహిళ గత నెలలో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. ఇక అక్కడ డాక్టర్స్ సిటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తేలింది. దీంతో అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేదు. ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఆమె మెడికల్ రిపోర్ట్లను గవర్నమెంట్ డాక్టర్ కు చూపించగా కరోనాతో ఆమె మరణించినట్లు నిర్ధారించారని తెలుస్తుంది. ఇక అంతేకాదు లాస్ట్ మంత్ గాంధీ ఆసుపత్రిలో కూడా ఓ కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. వరుసగా ఇలాంటి సంఘటనలను వెలుగులోకి వస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలు కలవరపడుతున్నారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు తార్నాకలోని ఆ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. సదరు మహిళా కుటుంబ సభ్యులు ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో గత నెల రోజులుగా జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన దగ్గుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి కరోనా టెస్టులు చేస్తే చాలా మందికి పాజిటివ్ అని తేలే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అసలు ఎలాంటి కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆసుపత్రిలో టెస్టులు చేయకపోవడం వల్లే కరోనా బాధితులు ఉన్నప్పటికీ ఆ వివరాలను బయటకు రావడం లేదని తెలుస్తుంది. ఇక ఈ కారణంగానే ఆరోగ్య శాఖ తన అధికారిక నివేదికలో తెలంగాణలో కరోనా కేసులు 0 అని చెప్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇక మరోవైపు గత 4 ఏళ్లుగా కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో టెస్టింగ్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు కొనుగోలును తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ నిలిపివేసింది. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం కరోనా టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులో లేవని, అందుకే వైద్యులు రోగులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తుంది. ఒకవైపు లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంటే మరోవైపు కిట్లు లేవనే నెపంతో పరీక్షలు నిలిపివేయడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో నిత్యం కొత్త కేసులు నమోదు కావడం, అక్కడ ఇప్పటికే ప్రాణ నష్టం కూడా జరగగా ఇప్పుడు తెలంగాణలోనూ కరోనా మరణం సంభవించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుని భయపడిపోతున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా తెలంగాణకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ వెంటనే అప్రమత్తమయ్యాయి. ఇక ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిఘాను తీవ్రతరం చేసినట్లు అధికారులు తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్ల విషయానికి వస్తే ఇవన్నీ ఒమిక్రాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. వీటిని అధికారులు NB181, అదేవిధంగా XFG, అదేవిధంగా BA3.2 వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఇక ఈ వేరియంట్లకు చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే శక్తి ఉంది. కానీ ఇవి ప్రాణాంతకం మాత్రం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడిన వారిలో గొంతు నొప్పి, ముక్కు దిప్పడ, జలుబు, తలనొప్పి, తీవ్రమైన అలసట, తేలికపాటి దగ్గు, ఒళ్ళు నొప్పులు, స్వల్పంగా జ్వరం రావడంతో పాటు రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఊపిరి అందకపోవడం లేదా ఛాతీలో నొప్పి రావడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఏదేమైనా రోజు రోజుకు కరోనా భయాలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.